మధుతో ఏమన్నా పనుందా? మీతోనే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాతోనా? సర్లే, ఏం చెప్పు. మధుకో సంబంధం చూశాను, మీరు అంటే. వారిని అంత మొహమాటకు ఎందుకురా? అందులో ఏముంది? మంచి సంబంధం అయితే చేసేద్దాం. నేను కూడా సంబంధాలు చూస్తున్నాను. ఎవరో చెప్పు. అది ఎవరో చెప్పరా? మధు ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా అంకుల్. ఉన్నాడు. వాళ్ళ చెల్లి అనుపమ ఉంది కదా. ఉంది. ఆ అమ్మాయి అంకుల్. గుండు పగులుద్ది నీ అయ్యా. ఎగస్టాల్ చేయొద్దురా గోవింద్, తర్వాత పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అది కాదంకుల్, నేను చెప్పేది. నోర్మాయ్, ఏందిరా నువ్వు చెప్పేది? నువ్వు కామెంట్ చేయడానికి మా ఓడి తప్ప నీకు ఇంకెవడు దొరకలేదారా? ఎందుకు అంకుల్ బీపీ తెచ్చుకుంటారు? మిమ్మల్ని ఇలా అడగమని నాకు ఐడియా ఎవరిచ్చారో తెలుసా? ఎవరు? నేనేనన్నా. ఏంది? అనుకు అలా జరగడానికి కారణం నేనేనన్నా. ఏందిరా అంటున్నావు? చిన్నప్పుడు నా వల్లే అను కంటికి దెబ్బ తగిలింది. ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పాలంటే నాకు భయం వేసింది నాన్న. నా వల్ల అను ఫ్యామిలీకి చాలా నష్టం జరిగింది నాన్న. నా స్వార్థం చూసుకుని వెళ్ళిపోమంటావా? అరే గోవింద్, కోపంలో కొంచెం ఎక్కువ మాట్లాడాను, నన్ను క్షమించురా. అంత మాట ఎందుకులేండి, మీ అబ్బాయి కోరిక తీర్చాను చాలు. రే, నువ్వు తెచ్చిన సంబంధం నాకు ఓకేరా. అను, కూర్చోండి అంకుల్, కూర్చో మధు. అను, కృష్ణ లేడా? ఉన్నాడు. అన్నయ్య వస్తున్నాను. హాయ్ మావా. ఏంట్రా ఇది? ఏరా, బావున్నావా? బాగున్నానండి. హాయ్ అను, నేను మధు నాన్నని. హలో అంకుల్. నీతో మీ అన్నతో ఒక విషయం మాట్లాడాలి. సరే అంకుల్. మధుకి నీ చెల్లి అనుకి పెళ్లి చేద్దామా? నీకు ఓకేనా? ఏమను, మధును పెళ్లి చేసుకుంటావా? ఏదో ఒకటి చెప్పండి. నాకోకే, ఒకసారి అను అడగండి. చెప్పాను, ఏమంటావ్? నేను మధుతో పర్సనల్ గా మాట్లాడాలి. రండ్రా, మనం పోదాం. నా మీద జాలి పడ్డావా మధు? జాలి పెడితే మీ అన్నకు డబ్బులిచ్చి మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తానే గాని నేనెందుకు చేసుకుంటానను? నీ మీద నాకు ప్రేమ పుట్టింది, అది చచ్చేంత వరకు పోదు. నిన్ను హ్యాపీగా చూసుకుంటాను, ఇంక నీ ఇష్టం. సర్లే, ఈసారికి నీ మాట వింటాను మధు. అంకుల్, నేను చెప్పాను కదా, మా సీనియర్ డాక్టర్. నమస్తే సార్. నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దామనుకున్నా సార్. రమేష్ నాకు అంతా చెప్పాడు. ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా కళ్ళు వస్తాయి, కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అయింది. పెట్టుకుంటారా? పర్లేదు సార్, ఎంత నేను చూసుకుంటాను. రమేష్, చెప్పండి సార్. ఫార్మాలిటీస్ అన్ని దగ్గర చూసుకో. అలాగే సార్.